హైదరాబాద్ నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 2 సెల్లార్లో నిల్వ ఉంచిన ఫర్నిచర్కు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో వాచ్మ్యాన్ గదిలో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా 5గురు మరణించారు. ఈ ప్రమాద ఘటనపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రమాద సమయంలో సెల్లార్లోని ఫర్నిచర్ రెస్క్యూ టీం లోపలికి వెళ్లకుండా అడ్డంకిగా మారింది. దారికి అడ్డంగా ఫర్నిచర్ ఉండడం 5 ప్రాణాల్ని బలికొంది. హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5 మంది మృతి చెందారు. 2 డబల్ సెల్లార్లో అక్రమంగా నిల్వించిన ఫర్నిచర్ 5 మందిని బలి తీసుకుంది. 2 చిన్నారులు, 2 కార్మికులు, ఓ మహిళ ఈ ఘటనలో మృతి చెందింది. ప్రస్తుతం అదే సెల్లార్ వద్ద ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఎంత మేరకు ఆ ఫర్నిచర్ నిల్వ ఉందనేది చూడొచ్చు. గుట్టలుగా, కుప్పలు తెప్పలుగా పడి ఉన్నటువంటి ఈ ఫర్నిచరే ఆపరేషన్కి కూడా అగ్నిమాపక శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ 500 మంది రెస్క్యూ ఆపరేషన్ చేసినా కూడా ఒక్కరిని కూడా బతికించలేకపోయారు. ఎందుకంటే కారణం ఇదంతా కూడా ఈ సెల్లార్ వద్ద డంప్ అయి ఉంది. మొత్తం రెస్క్యూ ఆపరేషన్కి అడ్డంకిగా మారింది. మనం చూడొచ్చు, సెల్లార్కి వెళ్ళే మార్గం, ఈ స్టేర్ కేసుకు సంబంధించినటువంటి మార్గం పూర్తిగా ఆ ఫర్నిచర్కి సంబంధించినటువంటి చైర్స్, ఇతర సామాగ్రితో బ్లాక్ అయిపోయింది. అసలు రెస్క్యూ ఆపరేషన్కి ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సెల్లార్లో లోపల కూడా ఒకసారి చూడొచ్చు. మనం ఇప్పటికీ కూడా ఈ గోడలు ముట్టుకుంటే ఇంకా కాలుతున్నాయి. ఎందుకంటే 20 గంటలుగా కూడా సెర్చ్ ఆపరేషన్ జరిగింది. మంటలు ఫర్నిచర్తో పెద్ద ఎత్తున మనం చూస్తే ఎంతవరకు ఈ ప్రమాద తీవ్రత జరిగింది అనేది మనం చూడొచ్చు. మొత్తం ఇవి నల్లగా మారిపోవడమే కాదు, ఇంకా మనం ముట్టుకుంటే ఆ వేడి ఇంకా తగులుతూనే ఉంది. లోపల ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ లోపలికే రెస్క్యూ ఆపరేషన్ వెళ్ళలేకపోయింది. ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ ఫర్నిచర్ అంతా పూర్తిగా బ్లాక్ అవడం, లోపల పెద్ద ఎత్తున దట్టమైన మంటలు చెలరేగడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఇక్కడి నుంచి ఇటు లోపలికి కూడా మనం చూస్తే డబల్ సెల్లార్, 2 సెల్లార్లు అక్రమంగా పెద్ద ఎత్తున ఈ ఫర్నిచర్ని నిల్వ ఉంచడం మనం చూడొచ్చు. ఒకసారి ఈ సెల్లార్లో చూడొచ్చు. ఈ సెల్లార్లో ఏదైతే ఆ గ్రిల్లు మనకు కనిపిస్తుందో ఆ గ్రిల్లు కూడా ప్రధాన అడ్డంకిగా మారింది. ఒకరేమో 2 కార్మికులు, మొదట 2 పిల్లలు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిని అందులో వాచ్మెన్కి సంబంధించినటువంటి మహిళ బేబీ ఉంది. ఆ మహిళ 2 పిల్లల్ని కాపాడేందుకు బజాజ్ ఫర్నిచర్ నుంచి 2 ఇమ్తియాజ్, అబీబ్ అనే కార్మికులు కిందికి వచ్చారు. ఒక ఫైర్కి సంబంధించినటువంటి సిలిండర్ని తీసుకొని వచ్చారు. ఆ ఫైర్ సిలిండర్ తీసుకొచ్చి వాళ్ళు ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక కార్మికుడు, హబీబ్ అనే కార్మికుడు, బేబీని తీసుకొని ఇటువైపుగా వచ్చాడు. బేబీని తీసుకొచ్చి ఇక్కడ వైపుగా వచ్చాడు. ఇక్కడనే ఆ మహిళ మృతదేహాన్ని, హబీబ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు రెస్క్యూకి సంబంధించినటువంటి సిబ్బంది. అయితే ఇక్కడ 2 పిల్లల్ని ఇమ్తియాజ్ ఆ ఫైర్ సేఫ్టీ సిలిండర్తో మంటల్ని అదుపు చేస్తూ అటువైపుగా వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ వైపు ఆ గ్రిల్ ఏదైతే ఉందో ఆ గ్రిల్ లాక్ చేసి ఉంది. ఆ లాక్ చేసి ఉండడం వల్లనే అటువైపుగా వెళ్ళలేకపోయాడు. లేదంటే ఆ 2 పిల్లల్ని ఇమ్తియాజ్ బతికించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. 2 కార్మికులు బతికించడానికి వచ్చినటువంటి 2 సిబ్బంది కూడా ఈ మంటల్లోనే బుగ్గైపోయిన పరిస్థితి. ఇంకా ఫైర్ సిబ్బంది, క్లూస్ టీం కూడా కొన్ని ఆధారాలు చూస్తున్నాయి. 5గురిని బరి తీసుకున్నటువంటి సెల్లార్ ఇది. ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్కి అడ్డంకిగా మారినటువంటి సెల్లార్లోని ఫర్నిచర్ ఇది. ఈ అగ్ని ప్రమాదం మొత్తం ఘటనలో 20 గంటల రెస్క్యూ ఆపరేషన్లో ప్రధాన అడ్డంకిగా మారినటువంటి పరిణామాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం ఈ సెల్లార్కి సంబంధించినటువంటి చూడొచ్చు, మిగతా సిబ్బంది కూడా లోపలికి వెళ్తున్న ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇక్కడ జామ్ అయినటువంటి ఈ ఫర్నిచరు మొత్తం ఆపరేషన్కి అడ్డంకిగా మారింది. అసలు ఎలాంటి అవకాశమే లేకుండా పోయింది. ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, క్లూస్ టీమ్ అధికారులు ఇంకా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఆ పైన చూడొచ్చు, మొత్తం ఎంతవరకు పెచ్చులుడిపోయింది. ఇదంతా కూడా ఆ మంటలకి పెచ్చులుడిపోయిన పరిస్థితి. ఇంకా వాటిని ఆ ఆనవాళ్ళు, మంటల ఆనవాళ్ళు, ప్రమాదానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనం వీటిని చూడొచ్చు. వీటిని చూస్తే ఒకసారి మొత్తం ఎంత మంటలకు ఆహుతైపోయాయి, ఎంత కరిగిపోయాయి, మసి అయిపోయినాయి. ఒక్కసారి ఒక్కొక్క ఐటమ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇట్లా ఇంత మొత్తం ఇక్కడికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఇవన్నీ బ్లాక్ ఉండే నిన్న. వీటిని పట్టుకుంటే ఐరన్కి సంబంధించినటువంటి గోడలు నిన్న జేసీబీల సహాయంతో తరలించారు. ఇక్కడ భారీగా ఇవన్నిటిని కూడా మొత్తం సెల్లార్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు ఒక మనిషి తిరిగే పరిస్థితి కూడా లేదు. ఇక్కడి నుంచి ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా ఇవన్నీ ముట్టుకుంటే ఇంకా కాలిపోతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మొత్తం సెల్లారు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది.
ఈ ర్యాంపు దగ్గరనే నిన్న ఇద్దరు వెళ్ళే ప్రయత్నం చేశారు, అయినా కూడా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. ఇగో మనం ఒకసారి సెల్లారించడం ఆ గ్రిల్ చూడొచ్చు. మనం ఆ గ్రిల్ ఒకవేళ ఓపెన్ ఉంటే కనీసం ఆ ఇద్దరు పిల్లలు, ఆ ఇమ్తియాజ్ అనే కార్మికుడు, మిగతా వాళ్ళు కూడా అటువైపుగా వెళ్ళి ఆ బచాస్ పైకి వెళ్ళేవారు. మనం ఒకసారి వీటిని పట్టుకొని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ 2 సెల్లార్లే 5 మందిని బలి తీసుకుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కి అడ్డంకిగా మారింది. ఒక్కొక్క ఐటమ్ చూస్తే మొత్తం ఎంత మాడి మసైపోయినాయో చూడొచ్చు. చైర్లు మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ మొత్తం మంటలకు ఆగిపోతాయి. ఈ మంటలు ఎగిసిపడుతుంటే ఆ పిల్లలు ఎంత తల్లడిల్లిపోయారు. ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడేందుకు వచ్చిన కార్మికులు కూడా ఇదే అగ్గిలో మాసిపోయారు. మొత్తం ఇగో ఈ గ్రిల్ ఏదైతే ఉందో మీకు ఒకసారి జస్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ మంటలు అనేది పూర్తిగా ఇంకా వేడి అగడు మనకు కనిపిస్తుంది. మనం కొత్త చిన్న సాహసమే చేస్తున్నాం, కానీ వాస్తవం ఏంటనేది వీటిని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఎంతవరకు జరిగింది. ఈ ఫోము, కెమికల్, రెగ్జిన్ ఇదంతా కూడా, ఈ సోఫాలు ఇవన్నీ కూడా మొత్తం ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయనే చూడొచ్చు. ఎందుకంటే ప్రమాద తీవ్రత పెరగడానికి ఇవే కారణాలు. ఈ కెమికల్, రెగ్జిన్ ఇవన్నీ కూడా ఇంకా అగడు, ఆ మంటల వేడి అనేది ఇంకా మనకు కనిపిస్తుంది. ఈ గ్రిల్లే ఆపరేషన్కి అడ్డంకిగా అని తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. ఈ గ్రిల్ లోపలికి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేశారు. నిన్న రెస్క్యూ ఆపరేషన్ పగలగొట్టినటువంటి గ్రిల్, ఇది కట్ చేసినటువంటి గ్రిల్. దీని లోపల అటువైపు నుంచి వాళ్ళు పైకి వెళ్ళే అవకాశం ఉంటుండే, కానీ పైకి వెళ్ళే దారులు మూసుకుపోయాయి. ఈ గ్రిల్ కూడా లాకేసి ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఈ గ్రిల్ నుంచి ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్తే కనీసం వాళ్ళు బతికే ఛాన్స్ ఉంటుండే అంటూ కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఇంకా అటువైపు నుంచి చిన్న చిన్న మంటలు కానీ ఇంకేమైనా ఉంటే వాటిని కూడా ఆర్పే ఇంకా ఆ ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు అటువైపు నుంచి. మొత్తం ఈ సెల్లారే, ఒక్క సెల్లార్ 5 మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఎంత దారుణమైనటువంటి ఘటన. 20 గంటల సెర్చ్ ఆపరేషన్లో కనీసం ఒకరిని కూడా బతికించలేకపోయారు అంటే ఎంత ఆటంకాలు ఎదురయ్యాయి ఆ ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి. చూడొచ్చు మొత్తం ఇవన్నీ కూడా మంటలకు మొత్తం మాడి మసైపోయారు. రబ్బరు, కెమికల్, రెగ్జిన్. ఇక్కడి నుంచి ఆ పిల్లలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇందులోన వాచ్మెన్ కుటుంబానికి సంబంధించినటువంటి రూమ్ ఏర్పాటు చేయడం ఇంత దారుణమా? కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి బచాస్ ఫర్నిచర్ యజమాని ఇంత దారుణంగా, నిబంధనలకు విరుద్ధంగా ఈ సెల్లార్లో ఇంత మెటీరియల్ డంప్ చేయడం వల్ల ఈరోజు 5 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హైదరాబాద్లో ఎన్నో సెల్లార్లలో అక్రమంగా ఈ వ్యాపారాలు చేస్తున్నారు. ఆ సెల్లార్లన్నీ కూడా గోదాములుగా మారిపోయినాయి. సరే, గోదాములుగా చేసుకున్నప్పటికీ కూడా మనుషులు ఉండడానికి ఎందుకు ఆ వాచ్మెన్ల జీవితాలను బలి తీసుకున్నారు? ఆ వాచ్మెన్ కుటుంబానికి సంబంధించిన 2 పిల్లలు ఈ మంటల్లోనే ఊపిరాడక చనిపోయారు, మృతి చెందారు. ఆ తల్లిదండ్రులకు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి యజమాని సమాధానం చెప్తాడా? పర్యవేక్షణ లోపం ఉన్నటువంటి అధికారులు సమాధానం చెప్తారా? ఈ ఘటనకు సంబంధించినటువంటి మొత్తం ఈ సెల్లార్కి సంబంధించినటువంటి దానిపైనే ఆధారపడి ఉంది. రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బంది జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం ప్రమాదానికి తీవ్రతను ఎలా జరిగింది దానికి సంబంధించిన పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సెల్లార్లోకి వెళ్ళడానికి ఎట్లాంటి అవకాశాలు లేకుండా పోయాయి. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయినా కూడా సెల్లార్లోకి వెళ్ళలేకపోయాయి. అంటే ప్రధాన కారణం ఈ సెల్లార్లో ఫర్నిచర్ డంప్ చేయడం, మంటలు పూర్తిగా ఇందులో చిక్కుకోవడం. 2వ సెల్లార్కి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ ఇది. సో చూడొచ్చు, ఇంకా సిబ్బంది కూడా ఇంకా పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమున్నాయని తెలుసుకుంటున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కూడా ఈ 2వ సెల్లార్ లోపలికి వెళ్ళారు. 2వ సెల్లార్ కూడా పూర్తిగా ఇంకా ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మొత్తం ఫర్నిచరే, ఇంకా వేరే ఏమీ లేదు. మొత్తం ఫర్నిచర్తోని డంప్ చేశారు. రీసెంట్గా వచ్చినటువంటి ఆ ట్రక్కుల్లో వచ్చినటువంటి మెటీరియల్ని ఇందులోని ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం సెల్లార్ వల్లే ప్రమాద తీవ్రత పెరిగింది, సెల్లార్లో డంప్ చేసినటువంటి దీనివల్లనే. ఇంకా దానికి సంబంధించినటువంటి పొగలు వస్తున్నాయి. ఎక్కువసేపు ఉండే పరిస్థితి కూడా లేదు. ఈ 2 సెల్లార్లు, డబల్ సెల్లార్
ఒక్క సెల్లారే నిబంధనలకు విరుద్ధంగా డంప్ చేసుకున్నంటే డబల్ సెల్లార్ నిర్వహించాడు. సో ఈ సెల్లార్లు 5 మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. సో ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు ఇంకా చేస్తున్నారు. ఫైర్ డీజీ క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ఈ యజమాని పైన, సతీష్ పైన, బచాస్ పైన. ఎందుకంటే నిబంధనల విరుద్ధంగా పెద్ద ఎత్తున డంప్ చేయడం, అందులో వాచ్మెన్కి సంబంధించినటువంటి 2-3 రూములు ఏర్పాటు చేయడం, అదే ఈరోజు ప్రమాద తీవ్రతను పెంచింది. ఆ ప్రమాదంలో చిక్కుకున్న వారిని బతికించలేకపోయింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవు, సెల్లార్లో ఎలాంటి నిబంధనలు లేవు, పూర్తిగా ఒక గోదాంని చేసేసినారు. సో ఒక్క యజమాని నిర్లక్ష్యం 5 మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. సో వీటికి సమాధానం ఎవరు చెప్తారు? ఆ 2 పిల్లలు చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ఆ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి వారి రోదనలకు సమాధానం ఎక్కడ? కాపాడదామని వచ్చినటువంటి 2 కార్మికులు ఇదే మంటల్లో కాపాడే ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఊపిరి వదిలేశారు. మంటల్లో చిక్కుకుపోయారు, మంటలకు కాలి బూడిదైపోయారు. మరి ఇంత నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం. ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర వీడుతారా? భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి. మొత్తం ఈ ఘటన హైదరాబాద్లోనే కలకలం రేపింది. 20 గంటల 500 మంది సిబ్బంది ఆపరేషన్ అనేది చేసినప్పటికీ కూడా ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. 5 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి యజమాని పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫైర్ సిబ్బంది, పోలీసు విభాగంకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇది 5 మందిని బలి తీసుకున్న ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి సెల్లార్ పరిస్థితి. సో ఇకనైనా అధికారులు ఈ తరహా ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్లో పటిష్టమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ ప్రమాదాలను, అగ్ని ప్రమాదాలను నిర్మూలించేందుకు కఠిన చర్యలు, నిబంధనలను కఠితరం చేసి చర్యలు తీసుకుంటారని బిగ్ టీవీ కూడా ఆశిస్తుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 2 చిన్నారులు, వృద్ధురాలు మంటల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడే క్రమంలో ఇంతియాజ్, హబీబ్ ప్రాణాలు కోల్పోయారు. నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్లో రెస్క్యూ ఆపరేషన్కు ప్రధాన అడ్డంకిగా మారిన మరొక సెల్లార్ ఎంట్రన్స్ మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఇది బచాస్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి మరో సెల్లార్కి సంబంధించినటువంటి ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి నిన్న రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన సిబ్బంది ఇదే గేట్ దగ్గర నుంచి రెస్క్యూ చేశారు. మంటలు ఎగిసిపడుతున్నాయి, దట్టమైన పొగలు వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ నుంచి కూడా మంటలు పెద్ద ఎత్తున బయటికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. సెల్లార్కు వెళ్ళాల్సినటువంటి మరో ఎంట్రన్స్, ఇంతకుముందు మనం చూపించినటువంటి స్టేర్ కేస్ ఒకటైతే ఇక్కడ నుంచి మెట్ల ద్వారా వెళ్ళాల్సినటువంటి ఇది. ఇక్కడ నుంచి అక్కడ ఇమ్తియాజ్ అనే కార్మికుడు సిలిండర్ తీసుకొని ఇదే మార్గం ద్వారా లోపలికి వెళ్ళాడు. ఇమ్తియాజ్ అనే కార్మికుడు 2 పిల్లలు ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే ఫైర్ సేఫ్టీ సిలిండర్ తీసుకొని ఇదే మార్గం ద్వారా కిందికి వెళ్ళాడు. మనం వెళ్తుంటే ఇంకా ఇక్కడ మనకు ఆ వేడి, ఆ పొగలు ఇంకా మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు, ఎంత నల్లగా అయిపోయి పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇంత నల్లగా అయిపోయిందంటే ఆ మంటలు ఎంత పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి అనేది చూడొచ్చు. సో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఇమ్తియాజ్ 2 పిల్లల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లు కూడా ఉన్నాయి, ఇంకా పొగలు బయటకు వస్తున్నాయి. అవి చూడొచ్చు. సిలిండర్ మనం ఇంతకుముందు చెప్పినాం, ఇంతియాజ్ ఆ ఫైర్ సేఫ్టీ సిలిండర్ని తీసుకెళ్లాడు. ఆ మంటల్ని కొంత ఆర్పి ఆ 2 పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేసిన ఇమ్తియాజ్ కూడా ఈరోజు ఇదే ప్రమాదంలో మృతి చెందాడు. ఇంకా ఆ పొగలు, దట్టమైన పొగలు వస్తున్నాయి. కెమెరామెన్ లోపలికి ఒకసారి సెల్లార్ వైపు చూపించే ప్రయత్నం చేశాడు. ఇందులో నుంచి పరిగెత్తినటువంటి ఇమ్తియాజ్ ఫైర్ సిలిండర్ ద్వారా 2 పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, కానీ ఆ గ్రిల్ దగ్గర ఆగిపోయాడు. ఈ సెల్లార్ నుంచి కూడా ఇంకా ఆ మంటలు సంబంధించినటువంటి పొగలు, ఫైర్ సేఫ్టీ సిలిండర్ మనం చూడొచ్చు. వాళ్ళు తీసుకెళ్లారు, కార్మికులు 2 వాళ్ళని కాపాడే ఉద్దేశంతో ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ తీసుకొని లోపలికి వెళ్ళారు. మనం చూడొచ్చు ఫైర్ సేఫ్టీ సిలిండర్. ఇక్కడ ఇంకొకటి కూడా కనిపిస్తుంది, కొంత వేడి, అగడు, ఇక్కడ మొత్తం దారుణమైనటువంటి పరిస్థితి. ఇదిగోండి ఫైర్ సేఫ్టీ సిలిండర్. ఈ ఫైర్ సేఫ్టీ సిలిండర్స్తో 2 కార్మికులు లోపలికి వెళ్ళి ఆ 2 పిల్లల్ని బతికించాలనే తాపత్రయంతో వెళ్ళారు. ఆ 2 పిల్లల్ని, చిక్కుకున్నటువంటి మహిళని బయటికి తీసుకొద్దాం, ఆ సిలిండర్తో ఆ మంటల్ని ఆర్పేసి, ఇదే సిలిండర్తో మంటల్ని ఆర్పేసి మేము బతికి తీసుకొద్దాం అనుకున్నారు. వారిద్దరిని ప్రాణాలతో బయటపడేద్దాం అనుకున్నారు. ఈ 2 సిలిండర్ని 2 కార్మికులు తీసుకొచ్చినటువంటి సజీవ సాక్ష్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
కానీ ఈ ఇద్దరు కార్మికులు కూడా వారిని బతికించే ప్రయత్నంలో అందులోనే చిక్కుకుపోయారు. ఒకసారి ఆ సెల్లార్ లోపల కూడా మీకు కెమెరామెన్ ఇటువైపు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాడు. చూడొచ్చు ఆ గ్రిల్ ఏదైతే ఉందో అదే ప్రధాన అడ్డంకిగా మారిన పరిస్థితి. రెండో సిలిండర్ అక్కడ పడి ఉంది. వాళ్ళు తీసుకెళ్లారు, మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ ఫర్నిచర్ అంతా కూడా కాలి బూడిదైపోతుంది. కళ్ళ ముందు మంటలున్నాయి. మొత్తం చుట్టూ ఫర్నిచర్ ఉంది. అటువైపుగా మనం ఒక్కసారి కొంచెం ముందుకొస్తే ఆ గ్రిల్ కూడా మనకు కనిపిస్తుంది. ఇదే గ్రిల్ అక్కడ తాళం కనిపిస్తుంది. ఫైర్ అధికారులు కూడా ఇదే గుర్తించారు. ఆ తాళం లేకుండా ఉంటే ఇక్కడి నుంచి స్టేర్ కేస్ నుంచి కనీసం వాళ్ళు బయటకు వచ్చేవారంటూ కూడా వాళ్ళు చెప్పారు. మొత్తం అగ్ని ప్రమాదం అనేది సెల్లార్లో మంటలు అంటుకున్నాయి, తగలబడుతున్నాయి. ఇద్దరు పిల్లల్ని కార్మికులు వచ్చి రక్షిస్తుంటే అడ్డుగా ఉన్నటువంటి ఆ గ్రిల్ ఈరోజు ఆ గ్రిల్ వల్లనే వాళ్ళు పైకి రాకి ఉండకపోయారు. లేదంటే కనీసం ఆ ఇద్దరు పిల్లలు కార్మికులైనా బయటకు వచ్చి బతికుండారు. మరో సిలిండర్ ఇక్కడ పడి ఉంది. అంటే ఇదే ప్రాంతంలో వాళ్ళని గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. మనం ఆ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఎట్లా కరిగిపోయిందో చూడండి. అంటే ఈ మంటల దాటికి పూర్తిగా ఇంకా నిప్పురవ్వలు కనిపిస్తున్నాయి. చూడొచ్చు మనం అక్కడ ఇంకా నిప్పురవ్వలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు మరోవైపు నుంచి ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. నిప్పురవ్వలు ఇదంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి మసి ఇట్లా అంటే నా చెయ్యి మొత్తం బ్లాక్ అయిపోతున్న పరిస్థితి. అంటే ఇంకా ఇంత వేడి ఉంది. అంటే దాదాపు 10-15 గంటలు ఈ గోడలు అగ్ని కీలల్లో మండిపోయినాయి. 5 చిక్కుకొని ఉన్నారు. వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వీరంతా కూడా ఇంత పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేశారు. 500 మంది రెస్క్యూ చేశారు. అయినా కూడా ఒక్కరిని కూడా కాపాడలేకపోవడానికి ప్రధాన అడ్డంకి సెల్లార్ మార్గాలు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినటువంటి ఈ సెల్లార్ మార్గాలు, అందులో ఫర్నిచర్ డంపులు ఈరోజు ఈ ప్రమాద తీవ్రతను పెంచాయి. ఒక్క సిలిండర్ తీసుకొని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఒక్క సిలిండర్ తీసుకొని వెళ్ళి ఆ కార్మికులు కాపాడేందుకు వెళ్ళినటువంటి ఇద్దరు కార్మికులు కూడా పూర్తిగా అగ్నిలో మండిపోయారు. ఆ అగ్నిలో వాళ్ళ బతుకులు బూడిదైపోయాయి. సో ఎక్కడ నిర్లక్ష్యం ఉంది? బచ్చాస్ యజమాని ఏం సమాధానాలు చెప్పినా వృధానే. ఇప్పుడు 5 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్కి అడ్డంకంగా ఈ సెల్లార్ నిర్వహణ ఎంత నిర్లక్ష్యం. ఒక యజమాని నిర్లక్ష్యం. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు, ఆయన లక్షలాది కోట్లాది రూపాయల వ్యాపారం కోసం ఫర్నిచర్ని ట్రక్కులలో తెచ్చి సెల్లార్లో నిల్వహించుకున్నాడు. కానీ అదే సెల్లార్లో అమాయక ప్రజలను వాచ్మెన్లుగా పెట్టుకొని ఈ సెల్లార్లోనే వాళ్ళ బతుకమంటూ వాళ్ళకు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లు లేకపోయి ఉంటే కనీసం వాళ్ళు బయటనే ఉండేవాళ్ళు. ఫర్నిచరే దహమయ్యేది. వాళ్ళ బతుకులన్నా ఉంటుండే ప్రాణాలతో. సో ఇది ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్సాయి 2 సెల్లార్లకు సంబంధించినటువంటి ఆపరేషన్కు అడ్డంకిగా మారినటువంటి 2 సెల్లార్లటువంటి పరిస్థితి. ఇంకా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఫైర్ సేఫ్టీ అధికారులు, నిపుణులు ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలేంటి, ఆపరేషన్కి అడ్డంకిగా మారినటువంటి పరిస్థితులు ఏంటి అన్న అంశాలపైన దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క యజమాని పైన చర్యలు తీసుకుంటే కాదు, పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులను ఇంకా మేల్కోవాలి. మొద్దు నిద్ర వీడి ఈ ప్రమాదాలు జరగకుండా మరికొన్ని కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సో మనం కూడా ఈ ప్రమాదాలు తరచూ జరగకుండా ఉండాలని ఆశిద్దాం. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు తెలుసుకుంది. మరి తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మంటల దాటికి 2వ సెల్లార్లోని ప్లాస్టిక్ కాలిపోయి మెల్ట్ అయింది. అయితే ఆ సెల్లార్కు మంటలు పూర్తిగా వ్యాపించినట్లు తెలుస్తుంది. గోదాంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన 2వ సెల్లార్ వద్ద ఉన్నాం మనం ప్రస్తుతం. 2వ సెల్లార్ ఎంట్రన్స్ ఇప్పటికే ఫైర్ సిబ్బంది, ఫైర్ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు తీసుకున్నారు. ఆ కెమికల్కి సంబంధించినటువంటి ఈ ప్లాస్టిక్ చైర్లు మొత్తం ఎట్లా మెల్ట్ అయిపోయినాయో చూడొచ్చు. అయితే ఇక్కడ 2వ సెల్లార్ వరకు ఇంకా మంటలు వ్యాపించలేదన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మొదటి సెల్లార్లోనే, ఎందుకంటే ఆ ఫర్నిచరు ఇంకా మరికొన్ని
అట్టలకు సంబంధించినటువంటి అవన్నీ కాటన్ బాక్సెస్ ఇంకా మనకు కనిపిస్తున్నాయి. సో రెండే సెల్లార్ నుంచి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారా, లేదంటే ఆ గ్రిల్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారా, ఈ పొగల దాటికి వాళ్ళు బయటికి వచ్చే ప్రయత్నం చేసినా కూడా లేకుండా పోయింది. పూర్తిగా ఇక్కడ వాచ్మెన్ రూమ్లు ఉండడం అనేది చాలా భయానకమైనటువంటి పరిస్థితి, అత్యంత భయానకమైన పరిస్థితి. ఎందుకంటే ఇందులో కనీసం మనుషులు ఉండే పరిస్థితి ఉండేది కాదు అసలు. ఈ సెల్లార్ అనేది పూర్తిగా ఒకటే సెల్లార్ అనేది నిబంధనలకు విరుద్ధంగా యూజ్ చేస్తుంటే రెండో సెల్లార్ మొత్తం పూర్తిగా ఒక ఊబిలోకి పోతున్నట్టుగానే ఉంది. ఆ ఫర్నిచర్ అంతా కూడా ఎంత డంప్ చేసి ఉంచారో చూడొచ్చు. అక్కడ మనకు ఒకసారి చూడొచ్చు, అవన్నీ కూడా ఇంకా అట్లనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత మొత్తం ఈ కరిగిపోయినాయి ఎట్లా ఆ మంటల దాటికి. ఇవి జనరల్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాటికి సంబంధించినటువంటి వీల్స్ ఇవి చూడు, ఇట్లా మనం తీస్తుంటేనే అవి ప్లాస్టిక్ ఎట్లా కరిగిపోయాయి. అంటే ఈ ప్రమాద తీవ్రతను చెప్పేందుకు మొత్తం ఇవన్నీ కూడా ఆ చైర్లు అన్నీ కూడా మెల్ట్ అయిపోయినాయి. అంటే మంటలు ఎంత పెద్ద ఎత్తున వ్యాపించాయి. నిన్న మనం బయట నుంచి చూస్తుంటే ఇది ప్లాస్టిక్ మొత్తం కరిగిపోయింది. ఇక్కడనే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడానికి కారణం కూడా ఇది. ఈ ప్లాస్టిక్, కెమికల్, రెగ్జిన్ ఇవన్నీ కూడా మంటల తీవ్రతను పెంచాయి. వారిని తప్పించుకోకుండా చేశాయి ఈ మంటలే. రెండవ సెల్లార్. ఒకసారి వాచ్మెన్ రూమ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇందులోనే అక్రమంగా రూమ్ని పెట్టారు. అసలు ఆ రూమ్ లేకుంటే ఈరోజు వారంతా కూడా ప్రాణాలతో ఉండేవారు. ఇంత దారుణమైనటువంటి సెల్లార్లో, ఇంత దారుణంగా ఉన్నటువంటి ఫర్నిచర్ పెట్టినటువంటి ఈ సెల్లార్లో ఇదో చూడండి ఒకసారి. వాళ్ళ అల్మారా కూడా మనకు కనిపిస్తుంది. మరి ఆ పిల్లలు ఆర్తనాదాలు, ఎంత ప్రయత్నం చేశారో ఆ పిల్లలు బయటికి వచ్చేందుకు. ఆ రూముకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం సామాగ్రి అంతా చెల్లా చెదురుగా పడి ఉంది. మొత్తం మంటల అగ్నికీలలకు మాడి మసైపోయినటువంటి ఆ పరికరాలు, ఆ వస్తువులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. సో అత్యంత ప్రమాదకరంగా ఇదే సెల్లార్లో ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బోర్డులు, అన్ని మీటర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇంత దారుణంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినటువంటి యజమాని ఇక్కడ చూడొచ్చు. ఇంకా మరో రెండో సెల్లార్కు వెళ్ళే మార్గంగా కూడా మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఒకసారి లోపలికి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదే వాచ్మెన్ రూమ్ మనం చూడొచ్చు. ఇంతకుముందుది కూడా ఇంకో రూము. ఇది మెయిన్గా వాచ్మెన్ కుటుంబం ఉండే రూమ్. మనకు వాళ్ళ యొక్క సామాగ్రి కనిపిస్తుంది. అయ్యో ఎంత దారుణంగా పాపం. ఇది సెల్లార్ రూమ్ కూడా కాదు. ఇంత దారుణంగా ఆ వాచ్మెన్ కుటుంబాన్ని ఇంత దారుణంగానా ఇందులోనే మృతదేహాలను స్వాధీనం చేసుకు చిన్న రేకుల షెడ్డు మాదిరిగా వేసి వాచ్మెన్ కుటుంబాన్ని ఇందులో ఉంచారు. ఆ చిన్న పిల్లలు ఎన్ని ఆర్తనాదాలు చేశారు, అమ్మ అమ్మ అంటూ రోధించినటువంటి రూమ్లు ఇవే. ఇదే రూములలో ఆ ఇద్దరు చిన్నారులు అమ్మ నాన్న అంటూ అరిచినటువంటి అరుపులు ఎవరికి వినిపించలేదు. ఆపరేషన్ చేస్తున్నటువంటి ఆ సిబ్బందికి కూడా వినిపించలేదు. ఎందుకంటే మంటలు ఎగసి పడుతున్నాయి, పొగలు అలుముకున్నాయి. ఇదే గిన్నెలో ఆ తల్లి ఆ పిల్లలకి అన్నం వండి పెట్టింది. ఇదే గిన్నెలలో వాళ్ళకి పాలు పోసి ఇచ్చింది. ఇదే గిన్నెలలో ఆ తల్లి పాలన చూసుకుంది. ఆ చిన్న సిలిండరు, ఆ పొయ్యి, ఆ గిన్నెలు చెల్లా చెదురుగా. ఆ ఇద్దరు పిల్లలు ఎలా బయటపడేది, ఇందులో నుంచి ఎలా బయటపడాలి? ఎవరు అసలు ఈ రూమ్ని ఇచ్చినటువంటి యజమాని? ఇంత దారుణమా? కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారి ఆ కుటుంబాన్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంచుతారా? ఇంత ఘోరమా? చుట్టూ రేకులు, ఆ మంటల నుంచి ఎలా బయటపడేది? అటు నుంచి డోర్ ఉంది, అటు నుంచి డోర్ నుంచి కూడా బయటపడే పరిస్థితులు లేవు. వాచ్మెన్ రూమ్ని మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే గిన్నెలు, సజీవ సాక్ష్యాలు ఆ కుటుంబం సంబంధించినటువంటి. సో ఇందులో నుంచి వాళ్ళు ఎట్లా బయటపడేది? సో ఇది పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ప్రమాదానికి సజీవ సాక్ష్యాలు, మంటలు ఎగిసిపడడానికి వాళ్ళని రెస్క్యూ చేసిన ఆపరేషన్ సిబ్బంది చేరుకోకపోవడానికి కారణం ఈ సెల్లార్లు, ఈ రూమ్.
ఇంత చిన్న డోర్ నుంచి వాళ్ళు ఎట్లా బయటపడాలి? అటువైపు నుంచి ఒక రేకుల డోర్ ఉంది. ఇట్లా వాళ్ళు ఎట్లా జీవనం ఎట్లా ఉండాలి? యజమాని ఇంత నిర్లక్ష్యమా? కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి బచాస్ యజమాని ఒక కుటుంబాన్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో రూమ్‌లో ఉంచుతాడా? సో, ఏది ఏమైనా ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఈ వాచ్‌మెన్ రూమ్ ఉండడం వల్లనే 5 మంది ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోయాయి. ఈ రూమ్ లేకపోతే ప్రమాదం జరిగేది, ఆస్తి నష్టం జరిగేది. కానీ ఈ రూమ్ లేకపోతే వాళ్ళు బయటనే ఉండేవాళ్ళు. 2, 3 వేల రూపాయలకు ఒక రూమ్ తీసుకొని జీవించేవారు. కానీ ఇట్లా సెల్లార్ లోపల ఇంత దారుణమైన రేకుల షెడ్ ఏసి ఆ వాచ్‌మెన్ కుటుంబాన్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంచుతారా? ప్రమాదానికి కారణం యజమాని, నిర్లక్ష్యానికి కారణం యజమాని, ఈ ఫర్నిచర్‌ని డంప్ చేసినందుకు కారణం యజమాని, సజీవ దహనానికి కారణం యజమాని. అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటికైనా మేల్కోండి అధికారులారా, వ్యాపారం చేస్తే వ్యాపారులారా, మీరు కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులను తీసుకురాకండి. సెల్లార్లలో ఇంత డంపింగ్ చేసి ఇంత దారుణంగా మీరు నిల్వలు చేస్తే ప్రమాదాలు జరిగితే మీరు బాగానే ఉంటున్నారు. అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముక్కు పచ్చలారని పిల్లలు, స్కూల్కి పంపించలేనంటూ రోధిస్తున్న ఆ తల్లి, నా వల్లే ఈరోజు పిల్లలు చనిపోయారు, కాలి బూడిదైపోయారంటూ ఆ తల్లి రోదనలకు సమాధానం ఎవరు చెప్తారు? ఆ తల్లి పడే వేదనకు సమాధానం ఎవరు చెప్తారు? అధికారుల, వ్యాపారుల? సో ఇకనైనా మొద్దు నిద్ర వీడండి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించండి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. వ్యాపారులారా, మీరు కూడా ఇట్లాంటి గోదాములను ఏర్పాటు చేయకండి. డబ్బులకు కకృతిపడి వాచ్మెన్లను ఇంత దారుణమైనటువంటి రూమ్లో ఉంచకండి. సో ఇది బిగ్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి సమాచారం, 2 సెల్లార్లు ప్రమాదానికి కారణమయ్యి ఆపరేషన్కి అడ్డంకిగా 5 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇది పరిస్థితి. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.